రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండల కేంద్రంలో జీరాన్ ఫిలిప్ విజయ్ మేరీ టీవీ 999 జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ గౌడ్ తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నుండి ఇక్కడికి వచ్చిన ఫుట్పాత్ పై 30 సంవత్సరాల నుండి చెప్పుల దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాం. కూలి పడలేదు, అప్పుల తిప్పలు తప్ప జీవనోపాధి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. టీవీ 999 జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ గౌడ్. మీరు ఏదైనా ఒక పని చేయండి, ఏదైనా ఒక పని చేయండి. మీ పేరు పెద్ద మనిషి? నా పేరు ఫిలిప్. దిలీపా? ఫిలిప్. అసలు మీ అయినారేనా సొంతం ఎక్కడికి వెళ్ళి వచ్చి బతున్నారు ఇక్కడ? ఇక్కడ చూడండి సార్, మీది సొంతం ఇక్కడనేనా లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఏపీ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఏ మండలం, ఏ జిల్లా? ప్రకాశం జిల్లా మార్గాపురం. ఎన్నేళ్ళు అయితే మీరు ఇక్కడ పని చేయబట్టి? 30 ఏళ్ళు అవుతుందా? ఇక్కడ సొంతం ఇల్లు ఉందా మీకు? రాజీవ్ కల్పన వచ్చింది. రాజీవ్ కల్పన అంటే రాజశేఖర రెడ్డి పీరియడ్ వచ్చిందా? వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ ఫ్రీగా ఇచ్చారా ఇల్లు? ఎందుకో డబ్బులు కట్టలే. డబ్బులు ఎంత కట్టారు సార్? 1,00,000 పైన కట్టాం. అయితే మీరు పుట్టినప్పటి నుంచి ఇదే పని చేస్తారా? అయితే అక్కడ మీరు ఆంధ్రప్రదేశ్లో చేసినా ఈడికి వచ్చి స్టార్ట్ అవుతుంది? అక్కడనే చేసినాము, ఇటు నుంచి కొద్దిగా ఇటు వచ్చేసినాం. అక్కడ ఇల్లు గిట్లా ఉందా? పొలాలు అవి ఉన్నాయా? ఇక ఆడిపోతలేరు. మీ పేరేం పేరు సార్? నా పేరు జీవనా? మీరు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చారా సార్? నాది ఇక్కడనేనా సార్? ఇక్కడ చూడండి సార్, హయత్ నగర్ సార్. మీరు ఎన్నేళ్ళ ఈ వృత్తి చేయబట్టి? మా నాన్న చేసేది, అది మా నాన్న చనిపోయిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. మీ నాన్న నివాసం ఇక్కడనేనా లేకపోతే వేరే జిల్లానా? తెలంగాణలో గుంటూరు జిల్లానా? అయితే మీరు ఎన్ని ఏళ్ళు అవుతుందండి అందులో సార్? ఇది చేయబట్టి నేను 16 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాలు అవుతుందా? అయితే డైలీ ఎంత సంపాదిస్తారు సార్ మీరు? డైలీ అంటే కూలీ ఎంత పడుతుంది మీకు అసలు? కూలీ ఒక 700-800 పడుతుంది. రోజు 700-800 పడతా? రోజు వస్తుందా లేకపోతే దినచర్యగా నెలకు వచ్చి రాకున్నా సరే రోజు 700 లెక్క పడతాయా? వచ్చి రోజే పడతాయా సార్? ఎక్కువ కండక్టర్ బ్యాగులు చేస్తాం. ఆర్టీసీ డ్రైవర్ చేస్తారా మీరు? ఈ కండక్టర్ బ్యాగులు చేస్తాం. ఈ కండక్టర్ బ్యాగులు చేస్తారు. ఇప్పుడు ఇది సొంతమా సార్ ఈ జాగా? కంపెనీ లేదా? ఇప్పుడు ఎంత కిరాయి కట్టాలి? ఫ్రీగానేనా? ఇప్పుడు ఇండియాలో సొంత ఫ్రీగా ఇండియా చేస్తారా మొత్తం? ఎందరు సార్ మీకు పిల్లలు? ఎందరు? అందరు పెళ్లి చేసావా?
ఆడపిల్లలు పెళ్లి చేసి కొడుకులు ఏం చేస్తున్నారు? కొడుకు పెద్దోడు యాక్సిడెంట్ చనిపోయాడు. చిన్నోడు ఐటీ చేసి డీల్ మెకానిక్. అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? ప్రైవేట్ చేస్తున్నా సార్? షోరూంలో చేస్తున్నాడు సార్. మీ పెళ్ళి అయిందా సార్? నాకు పెళ్ళి. పిల్లలు ఏమన్నా? ముగ్గురు. ఏమైనా పెళ్ళిళ్ళైనా లేకపోతే చిన్న చదువుకుంటున్నారు? చిన్నపిల్లలే. చిన్నపిల్లలేనా? 6th క్లాసు, 4th క్లాసు, 1st క్లాస్. వాళ్ళ పేర్లు ఏం పేరు సార్? వాళ్ళ పేర్ల అక్షిత, ప్రవీణ్ కుమార్ సార్. ఇప్పుడు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ మీకు ఏం చేస్తే మెరుగుపడతారు చెప్పండి సార్. ఇప్పుడు అందరూ ఫుట్పాత్, ఇప్పుడు మీ దగ్గర షాపులు పెట్టి కదా, మీరు కూలి పెట్టి అవి అన్ని మెటీరియల్ పెడితే మీరు మళ్ళీ పని చేస్తే మీకు కూలి వెళ్ళాలగా. వాళ్ళు 350కే చెప్పులు మంచి మంచి చెప్పులు ఇస్తారు, బాటా కంపెనీ అని, ఆ కంపెనీ అని, ఈ కంపెనీ అని. మరి వాళ్ళు 350కి ఇస్తే నువ్వు కూలి చేస్తేనే 350 పడాలి, మళ్ళీ మెటీరియల్ పైసలు వెళ్ళాలా, నీకు అన్ని వెళ్ళాలగా. ఎట్లా సార్ దాని సంగతి చెప్పు. ఇప్పుడు మీకు కూలి పడాలగా, వాడు తక్కువ రేట్లలో మంచి కంపెనీ, బ్రాండ్ కంపెనీ ఇస్తుంది కదా. మరి మీది ఎట్లా సేల్ ఉంటుంది, వాళ్ళది ఎట్లుంటుంది, వాళ్ళ రూమ్ కిరాలు ఎట్లా వెళ్తాయి, మరి మీకు ఎట్లుంటుంది చెప్పండి, జరా వ్యత్యాసం చెప్పండి, మీకు తెలిసినంత చెప్పండి సార్. ఇప్పుడు ఒక జోడి ఒక మిషనరీ తయారు చేసేది ఒక గంటకు వచ్చి చూడండి సార్, ఒక గంటకి 100 జతలు తయారు చేస్తారు మిషనరీ. వాళ్ళకి ఏంటంటే అంతా ప్లాస్టిక్ వాడేది, రెగ్జిన్ అంటారు దాన్ని. ఆ చెప్పులు వాళ్ళు తయారు చేసేది. మేము ఒరిజినల్ లెదర్ చెప్పులు ఇవి. లెదర్ అంటే పశువుల చర్మాలు ఇవి. ఇవేంటంటే ఎక్కువ ప్రొడక్షన్ కాదు. అవును. ఒక రోజుకి వచ్చేసి మనిషి 5 జతల కంటే ఎక్కువ చేయలేడు, అందుకని ఇవి ఎక్కువ చేయలేమన్నట్టు. మరి సేల్ ఎక్కువ ఉండదు, మరి మీకు జీవనోపాధి ఎట్లా కలుగుతుంది సార్? ఇప్పుడు సేల్ ఉంటేనే కదా మీకు జీవనోపాధి కలిగేది. సేల్ అంటే ఇప్పుడు ఈ లెదర్ ఐటమ్ ఎక్కువ వాడేది దీని ఫ్యాన్స్ దీనికి ఉంటారు కదా, అట్లని. అట్లనేనా సార్? ఇది వచ్చేసి ఒక సంవత్సరం వస్తే చెప్పండి. అక్క మీ పేరేం పేరు? మీరు కూడా ఎన్ని ఏళ్ళు అవుతుంది అక్క చేయబట్టి? అయితే మీరు ఒక దగ్గరనే కలిసి చేస్తారు 5 నెలలు వస్తుంది, మీరు ముగ్గురు, మీకెంత కూలి పడుతుంది? మీరు ఇప్పుడు ఈ బ్యాగులు చేస్తారా, చెప్పులు కూడా మీరు కూడా కుడతారా? ఇవి కుడతారు అన్నాడు. మీకు నెలకు ఓ 10,000 పడతాయా? అయితే గవర్నమెంట్ మీకు ఏం సమకూరిస్తే మంచిగా అవుతుంది సార్ చెప్పండి, ఒకసారి సలహా చెప్పండి. మీకు గవర్నమెంట్ మీ ఇప్పుడు ఈ చెప్పుల షాపులకు ఏం సమకూరిస్తే బాగుంటుంది, అదొకటి చెప్పండి సార్. రేవంత్ రెడ్డి. మాకు పెట్టుబడులు లేవు. పెట్టుబడులు అంటే చిన్న ఏదో లోన్లు ఏమన్నా ఇస్తే బాగుంటది. ఏమి లోనా? లోన్లు పెట్టుబడి పెట్టుకోవడానికి మిషనరీ అట్లాంటివి ఇస్తే బాగుంటది. ఎన్ని లక్షలు కావాలి సార్ ఇప్పుడు అవి మిషనరీ కావాలంటే? మీకు మిషనరీ కావాలంటే ఒక 5 lakhs వరకు. ఇప్పుడు రాజీవ్ యోజన అనేది పథకం వచ్చిందా సార్? 4 లక్షలు ఇస్తారంటగా, మరి 10th పాస్ ఉన్న వాళ్ళకి ఇస్తారంటారు, పెట్టిరా మీరు అప్లికేషన్? అంటున్నారు కానీ అవి మనకు తెలియదు. అది ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కానీ ఎంపీనే పట్టుకుంటే మీకు అవుతుందని అంటారు సార్. మరి మీరు పోతారా, పెయ్యి పట్టుకుంటారా? మీరు పట్టుకొని ట్రై చేయండి. మరి మనిషికి 4 లక్షల దాకా ఇస్తారట, అలా 60,000 సబ్సిడీ ఉంటుందట లక్షకు. వాళ్ళు ప్రయత్నం చేయండి. చేస్తారా? కులం ఆదాయం సర్టిఫికెట్లు అవన్నీ కావాలట, మీరు పోయి ఒకసారి సలహా తీసుకోండి. ఐడియా లేదు, మాకు ఎవరు చెప్పలేదు. రాజీవ్ యోజన ఏమో ఉంది సార్, రేవంత్ రెడ్డి పెట్టిండు, 4 లక్షలు ఇస్తారంట, మీరు ట్రై చేయండి.